ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అక్కడే గడపనున్నారు. పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ ఇతర అంశాలపై అందుబాటులో ఉన్న నేతలతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే ప్రధానంగా తిరువూరు టీడీపీ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ నివేదికను చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేసింది. దీంతో తిరువూరు ఎపిసోడ్పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చాలా అజెండా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తిరువూరులో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను తయారు చేసింది. ఇరువురితో చర్చించిన మీదట ఆ నివేదికను చంద్రబాబుకు అందజేయబోతున్నారు. చంద్రబాబు ఆ నివేదికను చూసి చర్యలు ఏం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలపై కూడా ఆయన చర్చించబోతున్నారు. ఇప్పటికే పార్టీ గ్రామ కమిటీలు, క్లస్టర్లు, అదేవిధంగా మండల స్థాయి కమిటీలన్నీ కూడా పూర్తి చేశారు. వారందరూ కూడా షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 11, 12, 13 తేదీలో ప్రమాణ స్వీకారాలకు కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో చేయాలని చెప్పి, పార్టీ కార్యాలయాల్లో చేయాలని చెప్పి పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతసారి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వచ్చేలోగా, అంటే లండన్ పర్యటన ముగించుకుని వచ్చేలోగా నేను జిల్లా కమిటీలని మొత్తం కూడా పూర్తి చేస్తానని చెప్పారు. అంటే మొత్తం కూడా 26 జిల్లాలకి 26 అధ్యక్షుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కసరత్తు కూడా పూర్తయింది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా చాలా మంది కీలక నేతలని రాష్ట్ర కమిటీలో వేయాలని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేసి ఒక ఏదైతే ఈ రోజు గాని రేపు గాని ఆ లిస్టు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీలు మొత్తం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా అందుబాటులో ఉన్న నేతలతో కూడా ఇక్కడ సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పరిణామాలు అయితే ఏదైతే వైసీపీ నుంచి అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నేతలు గట్టిగా మాట్లాడలేదనే అభిప్రాయం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా దీనికి సంబంధించి లోకేష్ కూడా సీనియర్ నేతలందరూ కూడా గట్టిగా మందలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు రివ్యూ ఏం జరుగుతుంది, కింది స్థాయిలో నియోజకవర్గాలు ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్, మొన్న లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గ్రీవెన్స్ కూడా నిన్న ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో గ్రీవెన్స్ జరపాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న భారీ ఎత్తున 175 నియోజకవర్గాల్లో 173 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ పార్టీ తరఫున జరిగిన పరిస్థితిని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే క్రమశిక్షణ లోపించింది, క్రమశిక్షణ కట్టుబడకుండా నేతలు మాట్లాడుతున్నారో వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఇవన్నీ కీలక అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. ఇంకా తిరువూరు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తుంది. కొలికపూడి శ్రీనివాసరావు కూడా హద్దులు మీరి ప్రవర్తించారని పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రిగా నివేదిక వచ్చిన తర్వాత ఆయన స్టడీ చేయబోతున్నారు. అంటే చంద్రబాబు అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు, ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే ముందు అనుకున్నట్టు కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొంత అయితే ఆచితూచి నిర్ణయం అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొలికపూడి కూడా ఇప్పుడే నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. కొంత పార్టీ సంయమనం పాటిస్తున్న పరిస్థితిని కూడా పార్టీ గమనిస్తుంది. ఈ నేపథ్యంలో అంత కఠిన నిర్ణయం ఉండకపోవచ్చని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. సుమా, థాంక్యూ రవిచంద్.